శతాబ్ది ఉత్సవాలను శతాబ్ది ఉత్సవాలను సిపిఐ సిపిఐ జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్ చలో చలో ఖమ్మం చలో 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 ఖమ్మం చలో 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 ఖమ్మం చలో భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలు ముగింపు బహిరంగ సభ ఖమ్మంలో పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. దాదాపుగా 5 లక్షల మందితో జనవరి 18వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా జాతీయ స్థాయి ముగింపు ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం. ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భం లోపల ఈ దేశానికి కేవలం కమ్యూనిస్టు పార్టీ మాత్రమే, కమ్యూనిస్టులు మాత్రమే ప్రత్యామ్నాయం. ఈ దేశంలో ఉన్నటువంటి బూర్జువా పార్టీలన్నీ కూడా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం అధికారం కోసం, అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం, వాళ్ళ సొంత లాభాల కోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ప్రజలను పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. అందుకనే ఈ దేశానికి ప్రత్యామ్నాయం కేవలం వామపక్షాలు, అందులో కమ్యూనిస్టు పార్టీ మాత్రమే, ఎర్ర జెండా పార్టీలు ఈ దేశానికి ప్రత్యామ్నాయం అని చెప్పి ఈ 100 సంవత్సరాల సందర్భంగా పెద్ద ఎత్తున బహిరంగ సభ జరపబోతూ ఉన్నాం. అయితే కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ ఉన్నది, ఎర్ర జెండాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి ప్రశ్నలు కొంతమంది అడుగుతూ ఉన్నారు. జనవరి 18న మీరు రండి, ఖమ్మం రండి, కమ్యూనిస్ట్ పార్టీ ఏంటో, కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు ఏంటో మీకు అర్థమవుతుందని చెప్పి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మరి ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్లకు ఈరోజు సమాధానం చెప్పదలుచుకున్నాం. ఈరోజు అనేకమైనటువంటి పార్టీలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం దూషణలు తప్ప ప్రజా సమస్యల పరిష్కారం లేవు. టీఆర్ఎస్ పార్టీ అనేది ఈరోజు బహిష్కరించింది. ఎందుకు బహిష్కరించింది? ముఖ్యమంత్రి తిట్టడానికి అవకాశం కల్పించలేదు కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ శాసనసభ సమావేశాలను బహిష్కరించి బయటికి వెళ్ళింది. అంటే ఈరోజు ప్రజల సమస్యల పట్ల, ప్రజల సమస్యల ప్రస్తావన పట్ల అక్కడ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అందుకని ఈరోజు ఉన్నటువంటి పార్టీలు ప్రజలు గమనించాలి. పార్టీలు కేవలం వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ ఈగో మరి ఏదైతే ఉన్నదో దాన్ని సమాధానపరచుకోవడం కోసం ఈరోజు రాజకీయాలు జరుగుతున్నాయి. అందుకని ప్రజలు అర్థం చేసుకోవాలి. 18వ తారీఖు జనవరి 18న జరగబోయేటువంటి భారీ బహిరంగ సభలో అధిక సంఖ్యలో జనం పాల్గొనాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.